ప్రేమ, యేసుని ప్రేమ. యెషయా గ్రంథములోంచి 9వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రార్థన చేద్దాం. కృపగలిగిన మా తండ్రి, నీ వాక్యము ద్వారా అందరితో మాట్లాడండి. నీ దాసుడినైనా నన్ను మరుగు చేసి నీ ఆత్మచేత సంధించి నోటికి మాటలు అందించి నా నాలుకను వశపరుచుకొని పుటము వేయబడిన నీ బంగారు మాటలు వచించడానికి నా నాలుకను, నోటిని, పెదవులను నీ పరిశుద్ధాత్మ అగ్ని చేత కడిగి ప్రభువా నీ ప్రజలందరితో మాట్లాడమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథములో యేసు ప్రభువారిని గూర్చి చాలా స్పష్టంగా ప్రవచించిన ప్రవక్త యెషయా. యెషయా ఒక రోజున దేవుని దర్శనాన్ని పొంది, దేవుడు నా పని చేయడానికి ఎవరు వెళతారు అంటే నేను వెళతాను ప్రభువా అని చేతులు పైకెత్తిన దైవజనుడు యెషయా. దేవునికి స్తోత్రం. యెషయా అంటాడు, ప్రభువా నీ మాటలు చెప్పడానికి నా పెదవులను కాల్చండి, ఎందుకంటే నేను లోకములో ఉన్నాను కాబట్టి అపవిత్రమైన నా పెదవులను కాల్స్తే తప్ప నీ మాటలు చెప్పలేను అని ఆ ప్రవక్త ఎంతో వినయంతో దేవుణ్ణి ప్రార్థిస్తాడు. ప్రార్థించగా దేవుడు అతని నోటిని ఏం చేశాడంటే అభిషేకించాడు. అభిషేకించి ఆ ప్రవక్త యొక్క నోటి ద్వారా ఏం మాటలు మాట్లాడించాడంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అనే ఒక ప్రపంచమందరికీ ఆశీర్వాదకరమైన ఒక ప్రవచనాన్ని దేవుడు అతని నోటి నుంచి మాట్లాడాడు. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. భారతదేశంలో ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క నమ్మకం ఏంటంటే, కుమారుడు గాని పుట్టకపోతే, కుమారుడు గాని లేకపోతే మనము దేవుని రాజ్యము స్వర్గానికి వెళ్ళమని ఒక నమ్మిక. నిజంగానే అందుకనే భారతదేశంలో కుమారుల కోసం చూస్తారు. ఎవరు పుట్టినా పర్వాలేదనే మాట అందరికీ ఉంటుంది, కానీ కుమారుడు పుడితే బాగుంటుంది అనుకుంటారు. ఎందుకంటే కుమారుడు లేకపోతే పుట్టగతులు ఉండవని. కానీ నిజానికి మనకు పుట్టే పిల్లల వల్ల మనం పరలోక రాజ్యము వెళ్ళము. చాలా మందికి ఈ రోజున కుమారుడు అంటే ఆడపిల్లలు పుడుతున్నారు, ఆడపిల్లలు కావాలంటే మగపిల్లలు పుడుతున్నారు. అయితే ఆడపిల్లలు పుట్టినంత మాత్రాన నరకానికి వెళ్ళిపోరు. ఎందుకు అంటే అది మన తప్పు కాదు, మానవుల తప్పు కాదు. పిల్లలు కలగాలంటే మానవుని చేతిలో ఏమీ లేదు కదా. బైబిల్ గ్రంథంలో ఉంటుంది, గర్భఫలము దేవుడు అనుగ్రహించే బహుమతి అని. దేవునికి స్తోత్రం చెల్లిందాం. దేవుడు ఇవ్వకపోతే పిల్లలు ఎవరికి కలగరు. అలాంటిదప్పుడు ఆడపిల్లలు పుట్టడం మన తప్పు కాదు కాబట్టి అది దేవుని తప్పు అవుతుంది. కానీ దేవుడు ఎప్పుడు కూడా తప్పు చేయడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. కాబట్టి కుమారుల వల్ల స్వర్గానికి వెళ్ళటం అనేది మనం పెట్టుకున్నది. కానీ దేవుడు అంటున్నాడు, మీకు పుట్టే కుమారుల వల్ల కాదు, కానీ దైవ కుమారుడు మానవులందరి కోసము ఈ భూమి మీద పుడతాడు అని. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఆ కుమారుడే యేసు ప్రభువారు. ఈ కుమారుడు మానవ జాతి అందరి కోసము ఈ భూమి మీద పుట్టాడు. చాలా మంది అనుకుంటారు యేసు ప్రభువారి మతము మన మతం కాదండి, ఇది అమెరికా మతం అండి అంటారు. కొంతమంది ఏమంటారంటే యేసు ప్రభువారు తక్కువ కులాల వాళ్ళకి మాత్రమే దేవుడండి అంటారు. యేసు ప్రభువారి కోసం ఎన్నో అపోహలు ఉన్నాయి ఈ లోకంలో. కానీ యేసు ప్రభువారు ఒక కులానికి గాని, ఒక జాతికి గాని, ఒక దేశానికి గాని ఆయన సంబంధించి లేడు. యేసు ప్రభువారు మనం అనుకున్నట్లు అమెరికా ఖండంలో గాని, అమెరికా దేశంలో గాని ఆయన పుట్టలేదు.
యేసుప్రభు వారు ఎక్కడ పుట్టారంటే భారతదేశము ఆసియా ఖండంలో ఉంది. ఇదే ఆసియా ఖండంలో యేసుప్రభు వారు ఇశ్రాయేలు అనే చిన్ని దేశంలో బెత్లెహేమ్ అనే చిన్ని గ్రామంలో ఆయన పుట్టాడు. అక్కడ పుట్టడానికి గల కారణం ఏమిటి అంటే బెత్లెహేమ్ అనే చిన్ని గ్రామము ప్రపంచానికి అంతటికీ కూడా నడిబొడ్డులో ఉన్నది. అక్కడ యేసుప్రభు వారు ఎందుకు పుట్టాడంటే యేసుప్రభు వారికి కొందరికి కాదు దేవుడు, యేసుప్రభు వారు అందరికీ దేవుడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. అందుకనే యేసుప్రభు వారు భూమికి మధ్య భాగమైన ఆ చిన్ని దేశాన్ని, ఆ చిన్ని గ్రామాన్ని ఎన్నుకున్నాడు. ఈ ప్రభు వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి కదా? మానవునికి ఏం కావాలండి? ఏ పని చేసినా ఏం కావాలి? లాభం కావాలి. ఏంటి ఈ పని చేస్తాను నాకేంటి అంటారు. యేసుప్రభు వారిని నమ్మటం వల్ల మనకేంటి? నేను రెండు ముక్కల్లో చెప్తాను. ఒకటి, మానవునికి శాంతి లేదు. యేసుప్రభు వారి వల్ల మనకు వచ్చేది ఏంటంటే మొట్టమొదట మనకు శాంతి వస్తుంది. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దాం. ఈ లోకంలో డబ్బు లేని వాళ్ళు ఏంటి చాలా మంది ఉన్నారు, కానీ డబ్బు కలిగిన వాళ్ళు కూడా చాలా మంది ఈ లోకంలో ఉన్నారు. కోటీశ్వరులు ఉన్నారు, మేడలు మిద్దెలు కలిగిన వాళ్ళు ఉన్నారు. యేసుప్రభు వారిని నమ్మితే నీకొచ్చే లాభం ఏంటంటే హృదయంలో మొట్టమొదట శాంతి వస్తుంది. ఈ రోజున టీవీలో వాక్యం చెప్పేటప్పుడు అనేక మంది ఫోన్ చేస్తా ఏమని ప్రార్థన చేయించుకుంటున్నారంటే మా పిల్లలు మా మాట వినట్లేదండి, మా భర్త సరిగ్గా ఉండట్లేదండి, ఇదిగో మా భార్య నా మాట వినట్లేదండి. చెప్పాలంటే మానవునికి డబ్బు కూడా కొదువు లేదు. ప్రతి వానికి డబ్బు ఉంది. ఒకప్పుడైతే డబ్బుని చూడటానికి చాలా కష్టం, 100 రూపాయల కాగితం కనబడటం కష్టం. కానీ ఈ రోజుల్లో చిన్న పిల్లోడు కూడా 500 రూపాయలతో ఆడుకుంటున్నాడు కదా. డబ్బు కొదువు లేదు, మేడలకి కొదువు లేదు, వాహనాలకి కొదువు లేదు. కానీ మానవుడు ఏం కోల్పోయాడంటే శాంతిని కోల్పోయాడు. ఆ శాంతినిచ్చే దేవుడే యేసు ప్రభువారు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. యేసయ్య దగ్గర ఏముందంటే అంటాడు దేవుడు, నా శాంతిని మీకు నేను అనుగ్రహిస్తున్నాను. దేవునికి స్తోత్రం చెల్లిందాం. నిజమే, ఆయన పొత్తుగుడ్డలతో ఆయన పెట్టి ఎక్కడ పెట్టారంటే పశువుల తొట్టెలో పెట్టారట. పశువుల తొట్టెలో, పశువుల పాక దగ్గర ఏంటి ఆయన తల్లి మరియా ఆయన ప్రసవించింది. కానీ ఆ బాలుడు ఏం చేస్తున్నాడంటే ఏడవట్లేదు కానీ నవ్వుతున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఎందుకంటే యేసు ప్రభువారిలో ఏముందంటే శాంతి ఉంది. ఆ శాంతే దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడు కదా. దేవుని కోసం ఇక్కడ చెప్తున్నాడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన జననము ఆశ్చర్యము. దేవాది దేవుడై ఉండి విశ్వ చక్రవర్తి అయి ఉండి ఆయన రాజుల కుటుంబంలో కానీ ఎక్కడా పుట్టలేదు. చాలా బీదవానిగా పుట్టాడు. చెప్పాలంటే ఆయన పుట్టుక ఆశ్చర్యము. చెప్పాలంటే ఆశ్చర్యం అంటే ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే మానవులందరూ కూడా స్త్రీ పురుషుల కలయిక వల్ల పుడతారు. కానీ యేసు ప్రభువారు పుట్టింది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పుట్టాడు. అది ఆశ్చర్యము. దేవునికి స్తోత్రం చెల్లిందాం. మానవులందరూ కూడా పురుషుని సాంగత్యం వల్ల పుడతారు తప్ప ఇంకా పిల్లలు మరి దేని వల్ల కలగరు. చాలా సార్లు చెప్పుకుంటాం కదా, కన్యక గర్భవతి కుమారుణ్ణి కంటుంది. ఈ ప్రవచనం కూడా యెషయా భక్తుడే ప్రవచించాడు. కన్యక గర్భవతి ఎలాగవుతుంది? పురుషుని సాంగత్యం లేకుండా. అందుకనే దేవుని దూత ద్వారా మరియతో మాట్లాడాడు. ఏమనో తెలుసా? నీ గర్భమున దేవుని ఆత్మశక్తి ద్వారా నువ్వు గర్భవతి అవుతావు, నువ్వు ఒక కుమారుని కంటావు, ఆయన లోక రక్షకుడు అవుతాడు అని. దేవునికి స్తోత్రం. అందుకనే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు కాబట్టి ఆయన రక్తంలో ఏమి లేదంటే పాపం అనేది లేదు. ఆయన సిలువలో చిందించిన రక్తము, యవ్వన కాలంలో సిలువలో చిందించిన రక్తము పవిత్రమైనది, పరిశుద్ధమైనది, కళంకము లేనిది. ఎందుకంటే ఆయన దేవుని ఆత్మశక్తి ద్వారా పుట్టాడు కాబట్టి ఆయన పేరు ఆశ్చర్యకరుడు. ఈ ఆశ్చర్యకరుడైన యేసు ప్రభు వారిని నమ్మితే నీవు కూడా నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు పొందుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఎంతో మంది ప్రభు దగ్గరికి వచ్చి అద్భుతంగా స్వస్థత పొందుతారు. ఎందుకో తెలుసా? నీ విశ్వాసమును బట్టి దేవుడు నీకు ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎంతో మంది అప్పుల పాలైపోయిన వాళ్ళు యేసు ప్రభువు వారి దగ్గరకు వచ్చి
ఆయన నమ్ముకొని ఈ రోజున ఎంతో గొప్పవాళ్ళు అయిపోయారు. ఎందుకంటే ఆశ్చర్యకరుడు ఆయన పేరు కాబట్టి ఆశ్చర్యకరమైన కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. రెండోది ఏంటంటే ఆలోచనకర్త. కృప కలిగిన మా తండ్రి, మీకే వందనాలు ప్రభా, మీకే మహిమ గంతను ఆరోపిస్తున్నాం. యువతండి క్రిస్మస్ సందేశాన్ని విన్నా నీ బిడ్డలందరినీ, ఈ స్వరం విన్న ప్రతి ఒక్కరి హృదయాలు తెరవబడుటకు సహాయం చేయండి. గొప్ప కార్యం జరిగించండి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించి వారికి ఉండే ప్రతి అవసరతలు తీర్చండి. నీ శాంతి, సమాధానం, నెమ్మదిని, దీవెనను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. నా కోసమే పుట్టినయ్యా, మా మంచి యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా. భూమికే తెంచెను, నన్ను ప్రేమించెను. భూమికే తెంచెను, నన్ను ప్రేమించెను. నా పాప బంధాలన్నీ తెంచి వేసేను. మా మంచి యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా.